సో, ఇప్పుడు మనం ఈ ఏదైతే టూల్స్ అనేవి మనం తెలుగులో నేర్చుకున్న తర్వాత, మనం ప్రొఫెషనల్‌గా యూజ్ చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ మ్యామ్. ఇప్పుడు తెలుగులో ఏం చేస్తున్నాము అనంటే, మనము తెలుగులో ఎలా వాడాలి అని నేర్పిస్తున్నాం. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీతోని మనం మాట్లాడాలి అని అంటే, దానికి ప్రాంప్టింగ్ అని అర్థం. ప్రాంప్టింగ్ అని అంటాం. హ్మ్. ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే, చాట్ జీపీటీకి అర్థమయ్యే లాంగ్వేజ్. మెషిన్ ఎప్పుడైనా కూడా 0110 లాంగ్వేజ్ అర్థం బైనరీ చేసుకుంటది. లాంగ్వేజ్. దానికి మనం ఇక్కడ ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే, దానికి ఇచ్చే ఇన్‌పుట్ ఎంత క్లియర్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా ఇస్తే, అంత క్లియర్‌గా, అంత పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ ఇస్తది. యాహ్! నేను మీకు ఒక టెక్నిక్ చెప్తానిప్పుడు. హ్మ్. ఏంటి అంటే, మెటా ఏఐ ప్రాంప్టింగ్ అని ఉంటుంది. హ్మ్. మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో, దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, నాకు దీనికి కావాల్సిన ప్రాంప్ట్ ఇయ్యి అని చెప్పి దాన్నే అడుగుతాం. హ్మ్. మీకర్థమైందా? ఓకే. మనము చాట్ జీపీటీనే నాకు ఏ ప్రాంప్ట్ కావాలని చెప్పి, నీకు ఏ ప్రాంప్ట్ ఇస్తే హ్మ్. నాకు మంచి అవుట్‌పుట్ ఇస్తావా అని దాన్నే అడుగుతాం. రిటర్న్ ప్రాంప్ట్ అడగడం. రిటర్న్ ప్రాంప్ట్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. హ్మ్. కానీ నేనేమని చెప్తాను, నేను వాయిస్ కమాండ్ ఓపెన్ చేసుకొని వాయిస్‌లో నాకిది చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ రాసి అని అంటాను. ఓకే. ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ అది రాసిస్తది. ప్రాంప్ట్ ఇచ్చేస్తది. అది కాపీ పేస్ట్ చేసి నేను ఇంగ్లీష్‌లో రిజల్ట్ తీసుకొచ్చేస్తాను. సో, ఓకే. ఇక్కడ తెలుగులో మనం నేర్పిస్తున్నాము అనంటే ఏంటినంటే, ఆ ఇంగ్లీష్ అయినా ఏదైనా కూడా ఫాస్ట్‌గా లెర్నింగ్ బేస్‌లో మనం తెలుగులో దాన్ని యూజ్ కేస్ నేర్పిస్తున్నాం. సో హ్మ్. దట్ ఈజీగా వాళ్ళు ఇంగ్లీష్‌లో అయినా అప్లై చేసుకోగలుగుతారు. ఓకే. ఇంగ్లీష్‌లో వచ్చింది. ఇంగ్లీష్‌లో అర్థం అవ్వట్లేదు. తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి చదువుకుంటారు. హ్మ్. సో, ఇలా చాలా యూజ్ కేస్ ఉన్నాయి. ఓకే. సో, దట్ ఈస్ హౌ జనరల్‌గా యూజ్ చేసేది. యాహ్! సో, మీరు యూజ్ కేసెస్ అంటున్నారు కదా! సో, ఆ! హౌ యువర్ కోర్స్ మీ యూజ్ కేసెస్ ఏంటి? కోర్స్ అనే కాదు మ్యామ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మీరిప్పుడు జనరల్‌గా అందరూ ఎలా వాడతారంటే, ఏఐ అంటే చాట్ జీపీటీ అని చెప్పి బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య నానో బనానా, గూగుల్ జెమినీ, విఓ3, పర్‌ప్లెక్సిటీ. పర్‌ప్లెక్సిటీ ఇవన్నీ కూడా బాగా అగ్రెసివ్‌గా ఫేమస్ అయిపోయాయి. హ్మ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్‌గా ఎవరైనా కూడా చూడండి. ఎంతమంది ఒక సైడ్ చూసుకున్నట్టయితే ఒకసారి కంప్యూటర్ వచ్చినప్పుడు రెవల్యూషన్‌లో ఎంత జాబ్స్ ఎళ్ళిపోయాయో, హ్మ్. ఎంత అదర్ సైడ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయో, ఏఐ వచ్చినప్పుడు కూడా అన్ని జాబ్స్ పోతున్నాయి. అన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. హ్మ్. చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అయితున్నాయి. ఎందుకంటే ఏఐ క్యాన్ డూ సో మెనీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు దానికేందంటే ఏఐ మొత్తం గూడా డేటా మీద వర్క్ అయితది మ్యామ్. హ్మ్. డేటా బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ చేస్తది. డేటా హ్మ్. బేస్ చేసుకొని జనరేటివ్ థింగ్స్ చేయగలుగుతది. జనరేటివ్ ఏఐ అని అంటాం. ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేసిస్తది. ఇప్పుడున్న దాంట్లో యూజ్ కేసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏంటి అంటే, దాని దగ్గర మొత్తం హ్యూజ్ నాలెడ్జ్ బేస్ ఉంది. హ్మ్. దాన్ని మనం ప్రాపర్‌గా మనం ఎలా యూజ్ చేస్తే అలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు. ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. హ్మ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనంటే చాలా సార్లు మనం ఏం చేస్తామనంటే, నాకు అది లేదు, ఇది లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఆ రీజన్, ఈ రీజన్ చెప్పి నాకు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలో తెలీదు. లేదంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికెళ్ళాలో తెలీదు. నాకు గైడ్ లేడు, నాకు మెంటర్ లేడు, నాకు కోచ్ లేదు. ఇన్ని రీజన్స్ చెప్తూ హ్మ్. మనం పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు అన్ని రీజన్స్‌కి సొల్యూషన్ వచ్చేసింది. ఏఐ. యాహ్! దాని దగ్గర నుంచి ఎన్ని యూజ్ కేసెస్ అంటే, నేను ఒక బిజినెస్‌కి మీరు ఒక బిజినెస్ ఐడియా కావాలి. చాట్‌జీపీటీని అడగొచ్చు. ఐడియా వచ్చిన తర్వాత దాన్ని వాలిడేట్ చేయాలి. ఎక్కడ మార్కెటింగ్‌కెళ్ళాలి? మన టార్గెట్ కస్టమర్స్ ఎవరని చెప్పి తెలుసుకోవాలి. కస్టమర్స్‌కి ఎట్లా రీచ్ అవ్వాలి? కస్టమర్స్‌కి ఏం చెప్తే కస్టమర్స్ కన్విన్స్ అవుతారు? కస్టమర్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు సేల్స్ అవ్వట్లేదు. కస్టమర్ ఈ క్వెషన్ అడుగుతున్నాడు. ఈ క్వెషన్ అడిగినప్పుడు నేను ఏం ఆన్సర్ ఇస్తే కస్టమర్ కన్విన్స్ అవుతాడు? కన్విన్స్. నేను ఒక వెబ్‌సైట్ చేసుకోవాలి. చాట్‌జీపీటీ కోడ్ రాసి ఇచ్చేస్తది. హ్మ్. తర్వాత డిజైన్స్ చేసుకోవాలి. నాకు ఒక లోగో కావాలి. చాట్‌జీపీటీ చేసిస్తది. నాకు దాని తర్వాత యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి. ఏ కాన్సెప్ట్ మీద చేస్తే నా యూట్యూబ్ వీడియో వైరల్ అవుతది. హ్మ్. నాకు స్క్రిప్ట్ కూడా రాసిస్తది. దాని తర్వాత ఏ టైటిల్ పెట్టాలి? ఏ థంబ్‌నెయిల్ చేయాలి? నాకు ఇట్లాంటి థంబ్‌నెయిల్ రిఫరెన్స్ ఇచ్చి నాకు ఇట్లా ఒక థంబ్‌నెయిల్ చేసిస్తది. మనకొక బ్రాండ్ అంబాసిడర్ లేడు. హ్మ్. బిజినెస్ ఓనర్‌కి మనమే ఒక బ్రాండ్ అంబాసిడర్ క్రియేట్ చేసుకొని నాకు అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి. చాట్‌జీపీటీ చేసి ఇచ్చేస్తది. ఓకే. ఇట్లా మనకి మార్కెట్‌లో 40,000 టూల్స్ ఉన్నాయి. ఓకే. ఏది కావాలంటే అది నార్మల్‌గా సెర్చ్ చేసి అడిగే విధానం ఒకటి నేర్చుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది మ్యామ్. హ్మ్. ఇట్స్ ఆల్ దట్ ఏంది అంటే ప్రాపర్‌గా దాన్ని యూజ్ చేసుకోవడం తెలియాలి. ఇప్పుడు బిజినెస్ పిచ్ చేయడానికి, పిచ్ డెక్ చేయడానికి, బిజినెస్ ప్రజెంటేషన్ చేయడానికి, అసలు బిజినెస్ ఓనర్స్‌కి యూజ్ చేయడానికి 300 యూజ్ కేసెస్ ఉన్నాయి మ్యామ్. హ్మ్. ఒక ఎంప్లాయీ వచ్చాడు అనంటే ఎంప్లాయీ ఆఫర్ లెటర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏం ఇంటర్వ్యూలో క్వెషన్‌లు అడగాలి, క్వెషన్ పేపర్ ఇప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎటువంటి క్వెషన్ అడగాలి ఇంటర్వ్యూ హ్మ్. చేసేటప్పుడు, ఇలాంటి చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి. ప్రాపర్‌గా దాన్ని ఎలా వాడాలని తెలిసిందనుకోండి, అల్టిమేట్‌గా నెక్స్ట్ లెవెల్ యూజ్ చేయగలుగుతారు. ఓకే. సో, అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఈ అంటే లైక్ ఏఐని కంప్లీట్‌గా యూజ్ చేసుకుంటున్నారంటారా? వెరీ లెస్ మ్యామ్. హార్డ్‌లీ 0.0001% పీపులే వాడుతున్నారు. హ్మ్. యాక్చువల్లీ అందరికి ఏంటనంటే, మీరు గూగుల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు చెప్పండి? సిన్స్ 2005 ఐ థింక్. 2005 ఆల్‌మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి హ్మ్. వాడుతున్నారు. 20 ఇయర్స్ నుంచి మీరు ఆల్రెడీ ఏఐ వాడుతున్నారు. హ్మ్. ఓకే. గూగుల్ గూగుల్ ఈస్ వెనకాల ఆల్సో ఏఐ. టైప్ ఆఫ్ ఏఐ. సో, గూగుల్‌లో మీకేం చేస్తుంది? మీరెప్పుడైనా ఆలోచించారా? హ్మ్. వెనకాల ఏ ఆల్గోరిథమ్స్ వాడుతుంది. హ్మ్. వాడి మీరెప్పుడైనా నియర్ మీ గాని ఏదైనా హ్మ్. కొట్టినప్పుడు ఎందుకు వాళ్ళదే చూపిస్తుంది? ఆల్‌మోస్ట్ ఒక 100+ ఫ్యాక్టర్స్ ఉంటాయి వెనకాల హ్మ్. చూపియడానికి. సో, అక్కడ కూడా ఏఐ. గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఎప్పటినుంచో వాడుతున్నారు. గూగుల్ హ్మ్. మ్యాప్స్‌లో కూడా ఏఐ ఉంది. ఓకే. గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నేను అమీర్‌పేట్ నుంచి ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఎవ్రీ‌వేర్‌లో జీపీఎస్ లొకేషన్ పెట్టుకుందా? లేదనంటే ఎట్లా పనిచేస్తుంది గూగుల్ మ్యాప్స్? గూగుల్ మ్యాప్స్ ఎలా పనిచేస్తుందంటే ముందొచ్చిన వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు జీపీఎస్ ఆన్ చేసి ఉంటారు. ఓకే. వాళ్ళ డేటాని కాలిక్యులేట్ చేసుకొని మీరు నెక్స్ట్ టైమ్ వస్తున్నప్పుడు ట్రాఫిక్‌ని అనలైజ్ చేసుకొని మీకు చూపించేస్తుంది. ఓకే. వేరే వాళ్ళ డేటాని వెంటనే తీసుకుంటూ, మీ హ్మ్. డేటాని కూడా చేసుకుంటూ మీరు లొకేషన్ ఆన్ చేసినప్పుడు మనం చూపించేస్తుంది. అడిగిన దానికి ఇది అది కూడా ఏఐ.
ఏ అంటే సింపుల్ ఏం లేదు మ్యామ్. డేటాని మనం ఇచ్చి మెషిన్‌కి మనం డేటాని ఇచ్చేసేసి ఆ డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు చూస్తే ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ చదివేసింది. ఇంటర్నెట్ అంటేనే ఒక రెవల్యూషన్. ఇంటర్నెట్‌లో ఉన్న దాంట్లో ఏంటనంటే ఇంటర్నెట్‌లో మీరెళ్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తది. కానీ ఇప్పుడు చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ వచ్చేసరికి ఏందంటే స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తది. సో, ఇప్పుడు నాకు కావాలి కన్‌ఫ్యూజన్ లేకుండా. టూ మెనీ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ద 20 చూజ్ చేసుకో అంటే మనకు అది నచ్చలేదు అనుకోండి. నెక్స్ట్‌కెళ్తాం. కానీ ఇక్కడ చాట్‌జీపీటీ ఇట్లాంటి ఎల్ఎల్ఎం టూల్స్ అంటాం ఇవన్నీ. ఇవన్నీ ఎల్ఎల్ఎం టూల్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఒక 10,000 పేజీల బుక్ ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్‌గా రీడ్ చేసుకొని నాకు 56వ పేజీలో 91 లైన్‌లో ఏముంది అని చెప్పినా కూడా సడెన్‌గా ఇచ్చేస్తది. అంత ఫాస్ట్‌గా ఇచ్చేస్తది. అండ్ దాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఎలా వాడొచ్చు అనే యూజ్ కేస్ ఇస్తది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భగవద్గీత, హోలీ, బైబిల్స్ ఇట్లాంటి డిఫరెంట్ ఖురాన్ అనుకోండి ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి కదా! దాన్ని మన లైఫ్‌లో ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పి మనం అడిగినా కూడా చెప్తది. మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే చదువుకుంటాం. మీకు అర్థమైన దాంట్లో మీరు ఎక్కడ యూజ్ అవుతే అక్కడ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్స్ నాకు చెప్పగలుగుతావా అంటే భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్ చెప్తది. ఓకే. సో, ఇప్పుడు భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్స్ నేర్చుకోవచ్చు అని ఉందంటే ఉంది. ఒక 100 లెసన్స్ నేర్చుకోవచ్చు భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్స్. భగవద్గీత నుంచి బిజినెస్ ఓనర్ ఏం నేర్చుకోవచ్చు. ఒక బుక్ ఉంది. ఈ బుక్‌ని లైఫ్‌లో నేను ఎక్కడ అప్లై చేయొచ్చు. చాలా సార్లు అంటే నాలెడ్జ్, విజ్డమ్ అని అంటాం కదా! విజ్డమ్ అంటే రియల్ టైమ్ యూజ్ కేస్ ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పి. నాలెడ్జ్ అనేది అందరికీ ఉంది అవైలబుల్. ఇక్కడ మనకి ఏంటంటే ఆ యూజ్ కేస్‌ని కూడా మనకి సింప్లిఫై చేసి ఇచ్చింది. ఏదైనా ఫార్ములా ఉంది, పారెటోస్ ప్రిన్సిపల్ ఉంది, ఏదో టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యూపీఎస్సీ పేపర్స్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ పేపర్. ఓకే. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసే ముందు ఎప్పుడైనా కూడా మోడల్ పేపర్ చదువుతారు. ఎందుకు మోడల్ పేపర్ చదువుతారు? అంటే మేబీ ఆ క్వెషన్స్ మళ్ళీ సిమిలర్ టాపిక్స్ నుంచి రిపీటెడ్ చేయాలి. నేను ఇప్పుడు చాట్‌జీపీటీకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ పేపర్స్ అన్ని చదివేసుకొని ఈ ఇయర్ క్వెషన్ పేపర్ ప్రిడిక్ట్ చేయమన్నా కూడా ఏ టాపిక్ నుంచి రావచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేసి ఇస్తది. ఓకే. అలా కూడా యూజ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే డేటా. సో, ఇప్పుడు నేను సేల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ అనుకుందాం. నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక ప్లాట్ ఉంది. నేను ఎట్లా చేసి కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గర సెల్ చేపియాలి. సో, ఇప్పుడు సేల్స్ అనేది ఏంటి? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకొని మనము సొల్యూషన్ ఇవ్వడమే సేల్స్. సింపుల్. సో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు ముందే డాక్టర్ అడిగే 200 క్వెషన్లకు ఆన్సర్ తెలుసు అనుకోండి. మీతోని యెస్ చెప్పగలుగుతానా? నో చెప్పగలుగుతానా? యెస్ చెప్పగలుగుతారు. 100%. నేను చాట్‌జీపీటీని అడిగి చాట్‌జీపీటీకి వెళ్ళి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. పలానా డాక్టర్, ఈ డాక్టర్ దగ్గర ఇంత డబ్బులున్నాయి. ఈ డాక్టర్ బిహేవియర్ ఏంటి అదంతా ఇచ్చేసేసి నేను ఈ ప్లాట్ డాక్టర్‌తో అమ్మిపియాలి. డాక్టర్ అడిగే 200 క్వెషన్లు నాకు ఇయ్యి అని అడుగుతాను. 200 క్వెషన్ లిస్ట్ ఇస్తది. మనం బ్రెయిన్ పెట్టుకుంటే దానికి ఆన్సర్ కూడా రాసి అని అడుగుతాము. అదే ఆన్సర్ రాసి ఇచ్చేస్తది. ఆన్సర్‌లని చదువుతాం, క్వెషన్‌లన్నీ తెలుసు. మనం ఫుల్ ప్రాపర్‌గా ప్రిపేర్డ్ అయ్యి వెళ్ళిపోతాం. మీరు ఏ క్వెషన్ అడిగినా నేను చెప్పేసాను అనుకోండి. ఆబ్వియస్లీ ఆబ్జెక్షన్ హ్యాండ్‌లో విన్ అయిపోయి యెస్ అని చెప్పేస్తారు. నో అదర్ ఆప్షన్ ఇంకా. యెస్. సో దట్ ఈస్ హౌ వి కెన్ ప్రాపర్‌లీ యుటిలైజ్ ఇట్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.